Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In this video, we are going to learn about the conversation between wife and husband. Part 2. Part 1 video kanaka మీరు చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి. Let's get started. First one, conflict over priorities. భార్య, మీరు ఎప్పుడు మీ కెరీర్ పై దృష్టి పెడతారు, నా గురించి పట్టించుకోవట్లేదు. మీరు ఎప్పుడు మీ కెరీర్ పై దృష్టి పెడతారు, నా గురించి పట్టించుకోవట్లేదు. వైఫ్, యు ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరీర్, యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ మీ. యు ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరీర్, యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ మీ. భర్త, నేనిది మన కోసం చేస్తున్నాను, మనకు ఆర్థిక స్థిరత్వం అవసరం. నేనిది మన కోసం చేస్తున్నాను, మనకు ఆర్థిక స్థిరత్వం అవసరం. హస్బెండ్, I am doing this for us. We need financial stability. I am doing this for us. We need financial stability. భార్య, కానీ ఈ ప్రక్రియలో మన అనుబంధాన్ని కోల్పోతున్నాము, కానీ ఈ ప్రక్రియలో మన అనుబంధాన్ని కోల్పోతున్నాము. Wife, but we are losing our connection in this process. But we are losing our connection in this process. భర్త, అస్సలు కాదు, అస్సలు కాదు. హస్బెండ్, not at all. నాట్ ఎట్ ఆల్. భర్త, నువ్వు ఎల్లప్పుడూ నీ కుటుంబానికి మాకంటే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావు, నువ్వు ఎల్లప్పుడూ నీ కుటుంబానికి మాకంటే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తావు. హస్బెండ్, వై డూ యూ ఆల్వేస్ ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీ ఓవర్ అస్. వై డూ యూ ఆల్వేస్ ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీ ఓవర్ అస్. భార్య, వాళ్ళు నా కుటుంబమే, నేను వారిని నిర్లక్ష్యం చేయలేను. వాళ్ళు నా కుటుంబమే, నేను వారిని నిర్లక్ష్యం చేయలేను. వైఫ్, దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ, ఐ కాంట్ ఇగ్నోర్ దెమ్. దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ, ఐ కాంట్ ఇగ్నోర్ దెమ్. భర్త, నువ్వు ఫస్ట్ మన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, నువ్వు ఫస్ట్ మన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హస్బెండ్, యూ షుడ్ గివ్ ప్రయారిటీ టు అవర్ ఫ్యామిలీ ఫస్ట్. యూ షుడ్ గివ్ ప్రయారిటీ టు అవర్ ఫ్యామిలీ ఫస్ట్. భార్య, నేను ఇద్దరికి సమానంగా ప్రాధాన్యత ఇస్తాను, నేను ఇద్దరికి సమానంగా ప్రాధాన్యత ఇస్తాను. వైఫ్, ఐ గివ్ ఈక్వల్ ప్రయారిటీ టు బోత్. ఐ గివ్ ఈక్వల్ ప్రయారిటీ టు బోత్. భార్య, నువ్వెప్పుడు నాతో సరిపడా సమయం గడపవు, నువ్వెప్పుడు నాతో సరిపడా సమయం గడపవు. వైఫ్, యూ నెవర్ స్పెండ్ ఇనఫ్ టైమ్ విత్ మీ. యూ నెవర్ స్పెండ్ ఇనఫ్ టైమ్ విత్ మీ. భర్త, నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేనెప్పుడూ పనిలో బిజీగా ఉంటున్నాను. నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేనెప్పుడు పనిలో బిజీగా ఉంటున్నాను. హస్బెండ్, ఐ am trying but I am always busy with work. I am trying but I am always busy with work. భార్య, నేను మీతో ఉండాలనుకుంటున్నాను, అందులో తప్పేముంది. వైఫ్, I just want to be with you. What's wrong with that? I just want to be with you. What's wrong with that? భర్త, నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు, నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు. హస్బెండ్, యు ఆర్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. యు ఆర్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. నెక్స్ట్ వన్, ఆస్కింగ్ అబౌట్ వర్క్. భార్య, ఈ రోజు మీటింగ్ ఎలా జరిగింది, ఈ రోజు మీటింగ్ ఎలా జరిగింది. వైఫ్, హౌ వాస్ యువర్ మీటింగ్ టుడే. హౌ వాస్ యువర్ మీటింగ్ టుడే. భర్త, బాగా జరిగింది, బాగా జరిగింది. హస్బెండ్, ఇట్ వెంట్ వెల్. ఇట్ వెంట్ వెల్. భార్య, మీరు అలసిపోయినట్లున్నారు, పనిలో అంతా బాగానే ఉందా. మీరు అలసిపోయినట్లున్నారు, పనిలో అంతా బాగానే ఉందా. వైఫ్, యూ లుక్ టయర్డ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎట్ వర్క్. యూ లుక్ టయర్డ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎట్ వర్క్. భర్త, ఇది కేవలం బిజీ డే, నేను బాగానే ఉన్నాను. ఇది కేవలం బిజీ డే, నేను బాగానే ఉన్నాను. హస్బెండ్, ఇట్స్ జస్ట్ ఏ బిజీ డే, ఐ am ఫైన్. ఇట్స్ జస్ట్ ఏ బిజీ డే, ఐ am ఫైన్. భార్య, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండేటట్టు చూసుకోండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండేటట్టు చూసుకోండి. వైఫ్, మేక్ ష్యూర్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈస్ గుడ్. మేక్ ష్యూర్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈస్ గుడ్. భర్త, నాకు తెలుసు, నేను దానిపై పనిచేస్తున్నాను. నాకు తెలుసు, నేను దానిపై పనిచేస్తున్నాను. Husband, I know I am working on it. I know I am working on it. Next one, talking about shopping. భార్య, నేను కొన్ని బట్టలు కొనాలి, మనం షాపింగ్ కి వెళ్దామా.
నేను కొన్ని బట్టలు కొనాలి, మనం షాపింగ్ కి వెళ్దామా? Wife, I need to buy some clothes. Can we go shopping? I need to buy some clothes. Can we go shopping? భర్త, సరే రేపు వెళ్దాం. సరే రేపు వెళ్దాం. Husband, okay, let's go tomorrow. Okay, let's go tomorrow. భార్య, రేపు మీకు సెలవు ఉందా? రేపు మీకు సెలవు ఉందా? Wife, do you have day of tomorrow? Do you have day of tomorrow? భర్త, లేదు నీకోసం తీసుకుంటా. లేదు నీకోసం తీసుకుంటా. Husband, no, I will take it for you. No, I will take it for you. భార్య, మీ నుండి వినడానికి ఆనందంగా ఉంది. మీ నుండి వినడానికి ఆనందంగా ఉంది. Wife, glad to hear from you. Glad to hear from you. భర్త, నేను ముందుగానే చెప్తున్నాను ఎక్కువ ఖర్చు చేయవద్దు. నేను ముందుగానే చెప్తున్నాను ఎక్కువ ఖర్చు చేయవద్దు. Husband, I am telling you in advance, don't overspend. I am telling you in advance, don't overspend. భార్య, నేను మన బడ్జెట్ లోనే ఖర్చు చేస్తాను, దాని గురించి చింతించకండి. నేను మన బడ్జెట్ లోనే ఖర్చు చేస్తాను, దాని గురించి చింతించకండి. Wife, don't worry about that, I will spend within our budget. Don't worry about that, I will spend within our budget. భర్త, చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం ఏం జరుగుతుందో. Husband, let's see what will happen. Let's see what will happen. Next one, miscellaneous. భార్య, వచ్చే వారం మనకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. వచ్చే వారం మనకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. Wife, we have a family function next week. We have a family function next week. భర్త, అవును ఒకరోజు సెలవు తీసుకుంటాను. అవును ఒకరోజు సెలవు తీసుకుంటాను. Husband, yes, I will make sure to take a day off. Yes, I will make sure to take a day off. భార్య, మనం ఎప్పుడైనా వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. Wife, we should plan a vacation sometime. We should plan a vacation sometime. భర్త, సరే వచ్చే నెలలో చూద్దాం. సరే వచ్చే నెలలో చూద్దాం. Husband, okay, let's look into it next month. Okay, let's look into it next month. భార్య, ఇంతకు మీరు ప్లంబర్ తో మాట్లాడారా? పైప్ రిపేర్ చేయించాలి కదా. ఇంతకు మీరు ప్లంబర్ తో మాట్లాడారా? పైప్ రిపేర్ చేయించాలి కదా. Wife, by the way, did you talk to the plumber? The pipe needs to be repaired. By the way, did you talk to the plumber? The pipe needs to be repaired. భర్త, ఓ నో, నేను మర్చిపోయాను, నేను అతనికి ఇప్పుడే కాల్ చేస్తాను. ఓ నో, నేను మర్చిపోయాను, నేను అతనికి ఇప్పుడే కాల్ చేస్తాను. Husband, oh no, I forgot, I will call him right now. Oh no, I forgot, I will call him right now. భార్య, దయచేసి వెంటనే చేయండి, లీకేజ్ మళ్ళీ ప్రారంభమైతే అది పెద్ద సమస్య అవుతుంది. దయచేసి వెంటనే చేయండి, లీకేజ్ మళ్ళీ ప్రారంభమైతే అది పెద్ద సమస్య అవుతుంది. Wife, please do it soon. If the leakage starts again, it will be a bigger problem. Please do it soon. If the leakage starts again, it will be a bigger problem. భర్త, ఖచ్చితంగా నేను దాన్ని చూసుకుంటాను. ఈ రోజు ఇంకేమైనా చేయాలా? ఖచ్చితంగా నేను దాన్ని చూసుకుంటాను. ఈ రోజు ఇంకేమైనా చేయాలా? Husband, definitely, I will handle it. Is there anything else to do today? భార్య, లేదు అంతే, లేదు అంతే. Wife, no, that's it. No, that's it. భర్త, సరే కాసేపు రిలాక్స్ అవుదాం. సరే కాసేపు రిలాక్స్ అవుదాం. Husband, okay, let's relax for a while. Okay, let's relax for a while. భర్త, ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు. Husband, thank you for being always for me. Thank you for being always for me. భార్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నీతోనే ఉంటాను, ఏది ఏమైనా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీతోనే ఉంటాను, ఏది ఏమైనా. Wife, I will be with you in any situation, no matter what. I will be with you in any situation, no matter what. భర్త, నువ్వేంటో నాకు తెలుసు, చాలా ధన్యవాదాలు.
నువ్వేంటో నాకు తెలుసు. చాలా ధన్యవాదాలు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Don't forget to comment. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thanks for watching. Keep learning.